ప్రైజ్ ది లార్డ్. ఈనాటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథములో నుండి 34వ కీర్తన 4వ వచనము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట నిజమే. మనము దేవుని యొద్దకు వచ్చి విచారణ చేసి ఆయన యొద్ద సమాధానమును పొందుకొనినప్పుడు మన భయములన్నిటిలో నుండి దేవాది దేవుడు తప్పిస్తారు. ప్రియులారా, ప్రతి వ్యక్తి జీవితములో భయం అనున్నది ఏలుబడి చేస్తూనే ఉంటుంది. ఒకటి మంచి భయము, రెండవది చెడ్డ భయము. ఈ రెండిట్లో ఉన్నటువంటి కొన్ని వ్యత్యాసాలని గమనిస్తే మంచి భయము ఎలా ఉంటదంటే ఒక దేవుని బిడ్డ జీవితములో ఉన్న దైవ చిత్తాన్ని కనుపరుస్తూ ఉంటది. రెండవది ఒక వ్యక్తి యొక్క జీవితానికి హాని కలిగించున్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 29వ వచనములో వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ, వేరే తర్జుమాలో ఆరాధన చేయుదము అని ఉంటుంది. ఈ భయము మంచి భయము అంటే దైవ భయం. ఒక దేవుని బిడ్డ యొక్క ఆత్మీయ జీవితానికి ఈ దైవికమైన భయము మేలుకరముగా ఉపయోగకరముగా ఉంటది. రెండవది యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనములో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే అబ్రహాము, యోబు, రాజైన దావీదు, యేసు యొక్క శిష్యులు అందరిలోనూ భయము ఉన్నది. అందరిలో సర్వసాధారణముగా కనబడిన ఆ యొక్క భయము ఒకటి శత్రువుగా కనిపిస్తుంది. ఆ భయం అనేది ఇంకొకటి దేవుడు తన కొరకు శ్రేష్టమైన దానిని దాచి ఉన్నటువంటి విషయాన్ని దైవ భయముతో మనము తెలుసుకోగలుగుతాం. కొంచెం లోతుగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో మొదట భయము ప్రారంభమైనటువంటి విషయం మనము చూడవచ్చు. వారు దేవునితో ఉన్నంత వరకు దేనిని గూర్చి వారికి భయం కలగలేదు. ఎప్పుడైతే పాపములో పడిపోయారో వెంటనే భయం ప్రారంభమైనది. అయితే మన దేవుని మనస్సులో ఉన్న కోరిక ఏంటంటే ప్రియులారా, నీవు నేను నిర్భయముగా జీవించాలి అనున్నది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనములో నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అని లూకా సువార్తలో కూడా వ్రాయబడి ఉంటది నిర్భయముగా నివసించేటువంటి విషయం గురించి. అయితే ఒకటి మనము గ్రహించాలి, భయము మీద జయము పొందాలంటే ఒక పరిశుద్ధుడు చెప్తున్నటువంటి మాట, భయము మనము దేనినో పోగొట్టుకొందుమేమో అనే నిరీక్షణ అయ్యున్నది అంటున్నారు. ఈ భయము మనము దేనినో, ఆస్తి, ఆరోగ్యం, పదవి, డబ్బు, కుటుంబీకులను, ఇలా దేనినైనా ఎవరినైనా సరే ఏదో ఒక భాగమును పోగొట్టుకుంటానేమో అనే భయం అయ్యున్నది అని చెప్తూ ఉన్నారు. మరి దీనిని జయించాలి అంటే అన్నిటినీ మన ప్రభువైన యేసుక్రీస్తునకు ఇవ్వాలి, ఆయనకు అప్పగించాలి. దేనినైనా సరే అలా అప్పగించిన నాడు పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే ఆయనకు అప్పగించిన దానిని ఆయన ఆదినం వరకు కాపాడుటకు శక్తిమంతుడు అని. ఆయనకు అప్పగించాలి. రెండవది ఆయన యందు నమ్మిక ఉంచాలి. 56వ కీర్తన 3-4 వచనాలలో నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను, దేవుని యందు నేను నమ్మిక ఉంచున్నాను, దేనికి నేను భయపడను అంటున్నారు. భయము, విశ్వాసము మధ్యలో ఒక మలుపు, అదే అవిశ్వాసం అనున్నది, అపనమ్మిక. మార్కు సువార్త 4:40లో మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అంటున్నారు. గనుక ఈ దినాన
సమస్తము మీద అధికారము కలిగి ఉన్నటువంటి దేవాది దేవునికి మనము సమస్తమును అప్పగించి ఆయన యందు సంపూర్ణమైన నమ్మిక ఉంచి భయము మీద జయము పొందుదుముగాక. ఆమేన్.